ఇప్పుడు హిందూ ధర్మం రక్షించడానికి మనందరం వేదాలు చదివేసో, శాస్త్రాలు చదివేసో, పురాణాలు అధ్యయనం చేసేసో అంత కష్టపడక్కర్లేదండి. ముందు హిందూ ధర్మం అంటే అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవతలవాడు మన దగ్గరకు వస్తాడు మతం మార్చడానికి. వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? ముందు తలుపు తట్టి, ఏమంటే మా గ్రంథం మీకు ఇచ్చేది చదువుము అనగానే వెంటనే తీసేసుకుంటాం మనం. ఇక్కడ వాడిని ఆగి ఇంట్లో కూర్చోబెట్టి, ఇంటికి వచ్చేది గౌరవించిన హిందూ మతం ధర్మం గనక వాడిని చక్కగా లోపల కూర్చోబెట్టి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అడగండి. వాడు ఏది అడిగితే అది ఇవ్వండి. తర్వాత వాడు మీకు పుస్తకం ఇస్తుంటే ఉండండి, నేను ఇస్తానని మీరు ఒక పుస్తకం ఇవ్వండి. అంతే. మనం ఎందుకు పని చేయలేకపోతున్నాం? వాడికి ఇవ్వడానికి ఒకే పుస్తకం, మనకు మీరు 1000 పుస్తకాలు ఇస్తే కళ్ళు తిరిగి కింద పడతాడు వాడు. అవునా లేదా? రామాయణం పెడతారా, భారతం పెడతారా, భాగవతం పెడతారా, భగవద్గీత పెడతారా, శివపురాణం పెడతారా, లలితా శాస్త్రం పెడతారా, వేదం పెడతారు, ఉపనిషత్తు పెడతారా? ఏం పెడతారు? ఇవన్నీ కలిపితే హిందూ మతం.